అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. చికాగోకు 300 మంది నేషనల్ గార్డులను పంపాలని ఆదేశించారు. దీంతో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలతో అట్టడుగుతున్నటువంటి చికాగోలో ఇప్పుడు కొత్త వివాదం మొదలయ్యేట్టు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా అక్రమ వలసదారుల విషయంలో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫెడరల్ ఇమిగ్రేషన్ ఏజెంట్లు, నిరసనకారుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. లేటెస్ట్ గా జరిగిన నిరసనల్లో పాల్గొన్న ఓ మహిళపై అధికారులు కాల్పులు జరిపారు. ఇది కాస్త వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే చికాగోలో అక్రమంగా ఉంటున్న వలసదారులను ఫెడరల్ ఏజెంట్లు గుర్తించి డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తున్నారు. దీంతో వారందరినీ విడుదల చేయాలంటూ నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు. ఈ డిటెన్షన్ సెంటర్ వద్ద నిరసనకారులు ఆందోళనకు దిగారు. అయితే నేషనల్ గార్డులను మోహరించడంపై చికాగో గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ అంగీకారం లేకుండా అమెరికన్లపై అమెరికా సైన్యాన్ని మోహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా ట్రంప్ చికాగోలో నేషనల్ గార్డులను మోహరించి అక్రమ వలసదారులను ఏరివేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఆ సమయంలో వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగారు. అయినా ట్రంప్ వెనక్కి తగ్గకుండా ఇప్పుడు ఏకంగా నేషనల్ గార్డులను మోహరించారు.